ఎలా ఉందన్న మూవీ? ఇక మాస్ జాత్ అంటే మాస్ తగ్గట్టే మన రవితేజ సీలేలా కనిపిస్తే ఎలా ఉంటుంది. ఇక మాస్ మాస్ ప్రతి పండగ ఇంకా ఈ సంవత్సరం అప్పుడు ఇంకా పండుగలు అయిపోయినాయి అంటున్నారు. అవ్వలేదు. సినిమా చూస్తే మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సంక్రాంతి కానించి మొన్న వెళ్ళిన దీపాల వరకు ఊపుతుందండి. సూపర్ సాంగ్స్. ఎవరో నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారంట, చేతకాని వాళ్ళు ఇస్తారండి. చేతకాని వాళ్ళు నేను టికెట్ కొనుక్కోకుండా చూసి కబుర్లు చెప్పేవాళ్ళు చెప్తారు తప్ప సూపర్ సినిమా. బాను డైరెక్షన్లో మినిమం నిజంగా ఒక 20 సినిమాలు తీసాడేమో అంటే ఆయన తీసిన సినిమాలు 4 సినిమాలే కానీ ఎన్నో 20 సినిమాలు తీసాడేమో డైరెక్టర్ అయితే మనకైతే అనిపిస్తుందండి. చాలా బాగుంది. బాగా అంటే ఒక విలన్ కూడా ఒక యంగ్ విలన్ పెట్టారు కదా, సూపర్ అబ్బా సినిమా. మూవీ హైలైట్ ఫైట్లు అండి అన్నీను. అంటే మనం అన్ని పోలీస్ క్యారెక్టర్లు చూస్తున్నాం కదా, ఒక రైల్వే పోలీస్గా మన మాస్ రవితేజ గారిని అయితే చూస్తాము. బాగా కొంచెం రక్తపాతం కొంచెం ఎక్కువగా ఉంది. బాగా ఫైట్లు ఒకటి బాగా ఎక్కువ ఉన్నాయి. ఫైట్లు బాగా ఎక్కువ పెట్టాడు. కనబడితే ఫైట్ అంటే ఫైట్ వచ్చింది. కానీ సినిమా స్టోరీ లెక్కల్లోను, బ్యాక్గ్రౌండ్ లెక్కలో, సాంగ్స్ లెక్కలో ఊపి సినిమా రిలీజ్ అయిన సినిమాలో మాస్ జాతర సూపర్ గుడ్ ఫిల్మ్ అండి. మూవీ ఎలా ఉంది అడుగుతావా? ఈ కట్అవుట్స్ తెలిసిపోతాను. సినిమా మాత్రం ఎక్సలెంట్ అన్న. అంటే మనం రవితేజ ఎలా చూడాలనుకున్నామో డైరెక్టర్ గారు అలానే చూపించిండు. ముందుగా డైరెక్టర్ గారు హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే మాస్ జాతర టైటిల్ ఎలా పెట్టిండు, టైటిల్ తగ్గట్టు న్యాయం చేసిండు డైరెక్టర్ గారు. అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ సినిమా మళ్ళీ మనకు ఒక విక్రమార్కుడు కానీ, ఒక భద్ర కానీ, ఒక క్రాక్ అంటే ఇలాంటి సినిమాలు మనం ఎంత ఎంజాయ్ చేసినాము. ఒక మాస్ జాతర టైటిల్ కూడా దాని తగ్గట్టు సినిమా కూడా అలా తీసిండు. ఇది ఒక మంచి సినిమా అని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ఇచ్చి పడేసిండు. ఇంకోటి ఏం చెప్పాలంటే నవీన్ గారు యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఈ సినిమా. అంటే ఈ సినిమాకి పెద్ద పిల్ల అంటే నవీన్ గారు మెయిన్ విలన్. అంటే ఆయన ప్రాణం పెట్టి యాక్టింగ్ చేసి నిజంగా చెప్తున్నా నవీన్ అన్న, నిజంగా ఇచ్చి పడేసిన వాళ్ళ నీ యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అంటే చాలా సీనియర్ విలన్స్ కూడా చేసేటట్టు అంత పెద్దగా యాక్టింగ్ చేసారు మీరు. అసలు ఆయన వచ్చినప్పుడు కానీ మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా బాగా చూపించారు. నవీన్ అన్న అట్సాప్ అని యాక్టింగ్కి మస్తు చేసినాం. ఇంకా మంచి విలన్ క్యారెక్టర్ చేయండి మీరు, ఇంకా బాగా చేస్తారు. మేము చెప్పండి సీనియర్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ధమాకా తర్వాత అంటే మళ్ళీ కాంపిటీషన్లో ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇక్కడ మన రాజాప్రసాద్ యాక్టింగ్ కూడా క్యారెక్టర్ కూడా చాలా బాగా చేసింది. ఆయన కూడా కామెడీ బాగుంది. అంటే ఇక్కడ కామెడీ పండించాలో అక్కడ కామెడీ ఉంది. ఇదేంటే మాస్ అంటే మాస్ లెక్క వెళ్ళిపోతుంది సినిమా. ఇది ఒక కామెడీ అన్నట్టు ఉంటుంది. ఒక మాస్ జాతర అంటే జాతర టైప్ అయిపోతుంది సినిమా. ఇది ఒక కామెడీ సినిమా అంటే దాని టైటిల్లో తెలిసిపోతుంది. కామెడీ ఎక్కడ కామెడీ ఎక్కడ పెట్టిండు, యాక్టింగ్ అంటే విలన్ ఎక్కడ అక్కడ చూపించిండు, మాస్ అంటే మాస్ ఫైట్స్ కానీ ప్రతిదీ మనకి ఎంజాయ్ చేస్తాం. ఎక్కడ బోరింగ్ లేదు. ఇది ఒక రవితేజ కెరియర్లా కానీ మంచి హిట్ సినిమా. ఆయనతో పాటు నవీన్ అన్నకు కూడా మంచి సినిమా అని చెప్పొచ్చు. నాకు ఇద్దరికి ఇక్కడ హీరోకి ఎంత పేరు వస్తుందో విలన్ కూడా అంత పేరు వస్తుంది. హ్యాట్సాప్ అన్న. జాతర మాత్రం మూత మూగిపోయింది. బ్లాక్ బస్టర్. రవితేజన సూపర్ అన్న. బ్లాక్ బస్టర్ సూపర్. ఎలా ఉంది బ్రో మూవీ? మాస్ జాతర, ఊరా మాస్ జాతర. అసలు చెప్పాలంటే మాటలు రావట్లేదు. ఏంటి ఆ డ్యాన్స్ ఏంటి, ఇప్పటికి ఈ ఏజ్లో కూడా అంత బాగా డ్యాన్స్ ఇస్తారా? ఆ పర్సనాలిటీ, ఆ లుకింగ్, ఆ మీసాలు. ఒకప్పుడు విక్రమార్కుడు సినిమా చూసినప్పుడు పిచ్చ ఫ్యాన్స్. కానీ ఒక విక్రమార్కుడు, ఒక ఈడియట్ అన్ని సినిమాలు కలిపి చూపించారు. అసలు అన్నా మీ యాక్టింగ్కి నా కళ్ళు సరిపోవన్నా. మీకు దిశ తగులుతుంది. సీన్ టు సీన్ ప్రతి ఒక్క ఫైట్స్, క్లైమాక్స్లో ఉన్న ఫైట్ మాత్రం అయితే ఇక్కడ తీసుకెళ్ళిపోయారు. అసలు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఒక ఫైట్ సీన్ ఇచ్చారు. ఆ ఫైట్ ఓల్డ్ సాంగ్ పెట్టుకొని ఒక్కొక్కరిని కాలుస్తుంటే ఒక్కొక్కడు ఎగిరిపోతుంటే అబ్బాయి అసలు మస్తు నవ్వుకున్న ఫైట్లు అయితే. కానీ రాజేంద్ర ప్రసాద్ చనిపోవడమే కొంచెం బాధాకర. కొంచెం నాకు కళ్ళకి నీళ్ళు వచ్చేసినాయి. క్లైమాక్స్ మాత్రం అయితే జాతరలో సీన్ మాత్రం ఎవ్వరు మిస్ కాకూడదు. చూడండి ఫ్యామిలీ, ప్రతి ఒక్క ఫ్యామిలీ చూడదగ్గ మూవీ అంటే మాస్ జాతర. ఇట్టు కొట్టింది. భగవంత్ చేతులు తప్ప ఆవిడ అందరూ సీన్ చేసిందని నువ్వు చెప్పమాట. అన్నిట్లో కూడా సెటిల్డ్గానే ఉంటుంది. దీంట్లో కూడా అంతే ఉంది. ఆవిడకి ఎంత స్కోప్ ఇచ్చారో ఆ స్కోప్లో రానిచ్చింది. కొంతమంది నచ్చదు, కొంతమంది నచ్చదు. ఎవడు ఎలా తీసుకుంటాడు అనేది వాడి ఇష్టం. నాకైతే అంతా యావరేజ్ ఉంది. ఇప్పుడు రవితేజ గారు డిసప్పాయింట్ చెయ్యన్నారు కదా రిలీజ్ ఈవెంట్, మరి డిసప్పాయింట్ చేశారా లేదా? యావరేజ్ అన్న సినిమా. యావరేజ్ సినిమా అయితే యావరేజ్. ఓకే. సినిమాకి ప్లస్ ఏంటంటే ప్లస్ ఇంటర్వెల్, పోస్ట్ ఇంటర్వెల్ చాలా బాగున్నాయి. క్లైమాక్స్ దగ్గర తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారిది క్లైమాక్స్కి ప్రీ క్లైమాక్స్లో ఒక చిన్న ఎపిసోడ్ ఉంటుంది. ఆ ఎపిసోడ్ ఒకటి బాగుంది. తర్వాత క్లైమాక్స్ నాకు ఎందుకు అంత అనిపించలేదు. అంటే లేపదామని ఏదో ట్రై చేశాడు కానీ బేసిక్గా దాన్ని అట్లా కాకుండా బీజిఎం ఇంకేదైనా డిఫరెంట్ ఇచ్చుంటే
బాగుండేది. అంటే క్లైమాక్స్ వీక్ ఉంది అంటున్నారు సార్. అదే అదే ఆది గారి comedy. ధమాకాతో పోలిస్తే ఇందులో ఏం లేదు అసలు. సాంగ్ రీమేక్ ఉందంట కదా, ఎట్లా అనిపిస్తుంది ఆ సాంగ్? ఓన్లీ బీజిఎంఐ మార్చారా ఏదన్నా? అన్న ఏఐలో ఆల్రెడీ నువ్వు ఏదైతే యూట్యూబ్లో విన్నావో థియేటర్లో కూడా అదే ఉంది, పెద్ద తేడా ఏం లేదు. ఎలా ఉందన్న మూవీ? ఎలా ఉందని అడగన్నా, ఎంత బాగుందని అడగన్నా. నిజంగా జాతర చూపించారన్నా. నాకైతే మూవీకి వచ్చినట్లేదు, పిక్నిక్ వచ్చినట్టు ఉందన్న. మంచిగా చూపించారన్న. ఆ ట్రైబల్ ఏరియాలో మూవీస్ ఇంతకుముందు తీశారు, ఘాటి, తమ్ముడు, అదంతగా డైరెక్టర్ అంతగా ఓడుకోలేదు. మనం పిక్నిక్కి వెళ్తాం అరకు, ఎంత బాగా ఎంజాయ్ చేస్తాము. మూవీకి వచ్చాం అంతే ఎంజాయ్ చేస్తాం. కామెడీ కూడా ఎక్కడ తగ్గలేదన్నమాట, చాలా బాగుంది. రవితేజ గారు కంబ్యాక్ అనుకోవచ్చా? అనే చాలా మంది అడుగుతున్నారు, మీరు కావాలని అడుగుతున్నారు, దేనికి అడుగుతున్నారు తెలియదు. కంబ్యాక్ అంటే కంబ్యాక్. ఆయనకి ఏమైనా ఫ్లాప్లు ఉన్నాయా వేరే హీరోలాగా? లేదా ఫ్లాప్ సినిమా హిట్ అని చెప్పుకున్నారా? ఆయన ఫ్లాపే లేదు కదా. మరి ఫ్లాప్ లేకపోయిన వ్యక్తికి కంబ్యాక్ అంటున్నారంటే ఆయన హిట్ సినిమాలే, లేకపోతే యావరేజ్, అంతేగాని ఫ్లాప్ సినిమాలు గట్రా రవితేజకు ఉండవు. ఆయన కష్టపడి పైకి వచ్చారు. సో అలాంటి వ్యక్తిని కూడా వేరే వాళ్ళకు డిగ్రేడ్ చేయాలని చూస్తే అది కరెక్ట్ కాదు. ఆయన 100% సినిమా బాగోలేని సినిమా అంటూ లేదా ఆయనకి. అన్ని హిట్లు లేదా యావరేజ్, అంతేగాని ఫ్లాప్ సినిమా రవితేజకి ఎందుకు కంబ్యాక్ అనకండి. సో శ్రీలీల ఎలా ఉన్నారు? శ్రీలీల రవితేజ గారి కాంబినేషన్ మనం ఆల్రెడీ ధమాకాలో చూసామన్న. ఇది ధమాకా 2 అనమాట. అంతకు మించి చేశారనమాట, ఎక్కడా తగ్గలేదు. సో సెంటిమెంటల్ సీన్స్ కూడా శ్రీలీల గారు చేశారు. ఆమె ఎప్పుడు అంటారు డ్యాన్స్ అంటారు. డ్యాన్స్తో పాటు ఈసారి ఈ మూవీలో కొంచెం సెంటిమెంటల్ సీన్స్ కూడా చేశారు, చాలా బాగున్నాయి. ఫన్ ఎంతవరకు వర్కౌట్ అయింది? ఫన్ను మీరు స్పెసిఫిక్గా ఫన్నే కావాలనుకుంటే అల్లరి సినిమాలు చూడాలన్న, లేదంటే ఇంకా వేరే కామెడీ హీరో సినిమాలు. కానీ రవితేజ సినిమాలో ఫన్ ఉంటుంది, డ్యాన్స్ ఉంటుంది, మాస్ క్యారెక్టర్ కాబట్టి ఫైట్స్ అయితే ఎరగదీస్తారు, అన్నీ ఉంటాయి అనమాట. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు అన్న రవితేజ గారి మూవీ. థ్యాంక్ యూ బాయ్. ఊర మాస్ అని చెప్పారు, సినిమా కన్నా ముందు అట్లే ఉందా? ఊర మాస్ జాతర సినిమా, మాస్ సినిమాలు అంటేనే ఊర మాస్ ఉంటాయి. సాంగ్స్ అంతా గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి సినిమా చూస్తుంటే. రీమేక్ సాంగ్ కదా, అన్నీ బాగున్నాయి. యాక్చువల్లీ సినిమా తీసుకుని కూడా మేము లైట్. ఓకే, అంటే హైలైట్స్ అంటే ఏం చెప్తారు సినిమాలో? హైలైట్ అంటే లాస్ట్ హైలైట్ అంటే గంజాయి అమ్మడం వల్ల ఓకే, హైలైట్ గా చంపాడు, హెడ్ నరికేది అది హైలైట్ అయిపోయింది. సో ఓవరాల్ గా సినిమా అయితే మంచి హిట్ అంటారు. హిట్ అయిపోతుంది. వింటేజ్ రవితేజ్ అని చూపించాడన్న. భాను అండ్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే రైటర్. ఆయన ఫస్ట్ సినిమాలో లేదు, బెస్ట్ సినిమాలో చేశాడు. మ్యూజిక్ అయితే కనుక, బీన్స్ అయితే కనుక ఒక రేంజ్లో, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కనుక సీట్లలో జనాలు కూర్చోరన్న. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కిస్ట్లు అయితే కనుక సూపర్ ఉన్నాయి. రవితేజ వైబ్స్ అయితే కనుక ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా పర్లేదు. శ్రీలీల కాంబినేషన్లో ధమాకా మూవీ మనం చూసాము, బట్ ఇది డబల్ ధమాకా అని చెప్పొచ్చు. మాస్ జాతర ఇదంతా మనదే అన్న క్యాప్షన్కి సూర్యదేవర నాగవంశి ప్రొడ్యూసర్ కూడా ప్రొడక్షన్ వాళ్ళకి ఎక్కడా తగ్గలేదన్న. ఫోటోగ్రాఫ్ అయితే కనుక హైలైట్, ఆసమ్, బాగుంది సినిమా. రవితేజ ఫ్యాన్స్కే కాదు, ఆల్ ఫ్యాన్స్కి మంచి మాస్ మూవీ. మాస్ జాతర కాదు, ఇది మహామాస్ జాతర అని చెప్పొచ్చు అన్న. బాగుంది, వాట్ఫుల్ మూవీ. మాస్ మహారాజా రవితేజ ఎలా ఉందన్న మూవీ? సినిమా సూపర్గా ఉందండి. సినిమా చాలా బాగుంది. క్రాకు బల్బు తర్వాత అంత హ్యాట్రిక్ సినిమా కాంబినేషన్, ధమాకా కాంబినేషన్, మన సీరియల్ గారి కాంబినేషన్ చాలా బాగుంది. రవితేజ్ గారు కానిస్టేబుల్గా ఎరగదీసేశాడు. ఇందులో రైల్వే కానిస్టేబుల్ అన్న, రైల్వే స్టేషన్లో కానిస్టేబుల్ చాలా బాగున్నాయి. పాటలు కానీ, ఫైట్లు కానీ, బీమ్స్, మ్యూజిక్, రవితేజ్ గారు మాస్ యాక్షన్ ఎలిమెంట్స్. బాహుబలి రేస్లో సినిమా నిలబడి సినిమా చాలా బాగా తీశారు డైరెక్టర్ గారు. కొంతమంది సరిగ్గా వర్కౌట్ లేదు. దానికి బాహుబలి 2 వారాల సినిమా కాబట్టి దానికి కంపేర్ చేయొద్దని. ప్రభాస్ హిందీ ఈ సినిమా నిలబడే సినిమా కాబట్టి అదేంటంటే వర్కౌట్ అయింది. కామెడీ చాలా బాగుందండి. ఎక్సలెంట్. రవితేజ మార్క్ కామెడీలో అడుగడుగునే కాబట్టి డ్యాన్స్ కానీ, ఫైట్ కానీ, సీరియల్ అందాలు సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. మ్యూజిక్ కానీ, డ్యాన్స్ కానీ, ఫైట్స్ కానీ అన్ని ఎక్సలెంట్ కుదిరినాయండి. బాగా మాటలు కానీ, డైలాగ్స్ కానీ అన్ని ప్రతి చోట నేను ఎందుకు యాక్ట్ చేశాను కూడా చాలా బాగుంది సినిమా. సితారా ఎంటర్టైన్మెంట్ పెద్ద హిట్, మాస్ మహాజాతర. ఈ సందర్భంగా వంశీ గారికి, డైరెక్టర్ భాను గారికి, భీమ్స్ గారికి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అండి. సినిమా 3.1